బ్యాంకుకే కన్నం వేస్తుందేమో. ఎందుకు బ్యాంకు భవిష్యత్తు ఆడుకుంటారు? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారండి. నువ్వు కూడా 40 లక్షలు మింగేవంట కదా. నీకు మాట్లాడే అర్హత లేదు. మూసుకొని నిలబడు. ఎందుకైనా మంచిది ఇక నుంచి ఇంటి పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి. మంచిది. పదండి, వెళ్ళొస్తా. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఇంకేమైనా క్లాస్ పీకేతుందా? ఓ, వడ్డీ క్లియర్ చేస్తే గిఫ్ట్ ఇస్తారా? మరి ఇన్ని నెలలు నేను కూడా వడ్డీ కట్టాను, నాకేం గిఫ్ట్ ఇవ్వలేదే. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? ఏంటివి బాగా తేలిగ్గా ఉన్నాయి. అయితే ఒక పని చేయండి, ఆ గాజులు ఇచ్చేయండి. ఆగు, ఇందులో నీ చరిత్రలో ఇంకో పేజీ దాచిపెట్టుందేమో చూడండి. అయ్యో, నాన్న, గాజులు గిఫ్ట్ ఇచ్చారు. అవునన్నయ్య, ఇవి అమ్మగాజులే. అవునన్నయ్య, అవి అమ్మగాజులే. మరి అత్తయ్య చేతికున్న గాజులేంటి? ఏంటి సంగతి? ఏంటి ఏంటివి? ఏంటివి? ఏది చూడండి ఒకసారి. మీనా, ఈ రెండు ఒకసారి చూడు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. ఇప్పుడు ఆయన ఇచ్చినవే ఒరిజినల్ లా ఉన్నాయి. అయినా రెండు డిజైన్లు అయితే ఒకేలా ఉన్నాయి. ఈవిడేదో పెద్ద తరతరాల నుంచి గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు చెప్తోంది. పూలు అమ్ముకునే నీకేం తెలిసే బంగారం గురించి? మనోజ్, పదరా మనం వెళ్దాం. ఇవ్వు. ఇదేంటో తేలని. నువ్వెందుకమ్మా అంత కంగారుగా వెళ్తున్నావు? మళ్ళీ ఏంటి పంచాయతీ? కొంపదీసి ఒరిజినల్ గాజులు నీకోసమే తాకట్టు పెట్టిందా? ఏయ్, నోర్ముయ్, నాకేం తెలీదు. అయితే నువ్వే నోర్ముయ్. నువ్వు నోరు తెరువు లక్షావతి. రేయ్, నాకు టైం అవుతుందిరా, వెళ్ళనివ్వండి. రేయ్, నువ్వు నోరు మూయరా, లక్షలు మింగినోడా. వీడు పెద్ద హార్ట్ డాక్టరు, వెళ్ళి ఆపరేషన్ చేయాలి. ఆగరా. ఆ గాజులు ఇటివ్వు. ఆ చేతికున్నవి కూడా తీసేమన్నా. తీసివ్వు. సరిగ్గా చూడు నాన్నా. తేల్చుకోలేకపోతున్నాన్రా. అవునులే పాపం, అసలుదా నకిలీదా అని పెళ్లి చూపుల్లో అమ్మనే పోల్చుకోలేకపోయావు. నీకేం తెలుసు? అనా, మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది మా నాన్నలాగా ఒరిజినలు, ఏది మా అమ్మలాగా డూప్లికేటు? చూపించనా? ఇవి మీ అమ్మ చేతుకున్నవే డూప్లికేట్. అమ్మ నా తల్లో, ఎన్ని మాయలు చేస్తుందో మా అమ్మ. నానా, ఆ మెడలో ఉన్న పుస్తెల తాడు, చెవికున్న కమ్మలు అన్నీ చెక్ చేయించాలి. వడ్డీ కట్టకుండా ఎగ్గొట్టినందుకు గాజులు తాకట్టు పెట్టింది. నిన్ను నమ్మి ఇన్నాళ్లు కాపురం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభావతి. ఛీ, నాన్న దగ్గర కూడా దాచావేంటమ్మా? ఏంటమ్మా ఇదంతా? ఈ విషయం బయటికి తెలిస్తే ఎలాగమ్మా? ఇంట్లో ఒక గీట్రాయి పెట్టి వారానికోసారి నీ నగలన్నింటినీ నేనే టెస్ట్ చేస్తాను. ఇంటికి రా, నీకుంటుందో. ఇది నువ్వెప్పుడైనా చదివావా? ఈ ఇల్లు ఎవరెవరి పేరు మీద ఉందో తెలుసా? ఇందులో ఇద్దరికీ సమానమైన హక్కుందని రాసుంది. ఎందుకు? మీ నాన్నకి నువ్వు పుట్టినప్పటి నుంచి నీ బుద్ధి తెలుసు కాబట్టి. నువ్వు భవిష్యత్తులో ఇలాంటిదేదో చేస్తావని ఆయన ఇద్దరి పేరు మీద రాశాడు. కరెక్ట్ నాన్న. తాత మహాజ్ఞాని, కాని మా అమ్మే అజ్ఞాని. కాస్త కూడా నీకు సిగ్గనిపించడం లేదు? నా పేరుంటేనే ఇలా చేశావు, నా పేరు లేకుంటే ఏం చేసేదానివి?
అది చదవలేదు కాబట్టే ఇల్లు బతికిపోయింది నాన్న. 30 ఏళ్లు నాతో కలిసి కాపురం చేసిన భార్యేనా ఇలా చేసింది అని బాధగా ఉంది. నిన్నుగాక నేనింకెవరిని నమ్మాలి ప్రభావతి? చేతికి తెలియకుండా గాజులు కూడా వడ్డీ కింద జమ కట్టేసిందంటే నీకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టడంలో వింతే ఉంది నాన్న. రేయ్ ఇంక చాలా ఆపరా. నా భార్య పేపర్స్ తెప్పించిచ్చింది కదా, ఇంకెందుకు అమ్మని అన్ని మాటలంటావు? దొంగ దొంగనే వెనకేసుకొస్తాడరా ఇంటి దొంగ. ఎరా మనోజ్, నీ దగ్గర రోహిణి ఏదైనా పెద్ద నిజం దాచిపెడితే నీకెలా ఉంటుందిరా? కరెక్టే నాన్న. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆల్రెడీ కల్పన మూలంగా మోసపోయాను. కానీ తను డబ్బు తీసుకొని పారిపోయి మోసం చేస్తే మన రోహిణి డబ్బులిచ్చి ఇల్లు ఇంటి పరువు నిలబెట్టింది. ఇలాంటి రోహిణి ఇంకా నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంటుందన్న? ఇక నుంచైనా నిన్ను నమ్మాలంటే నువ్వేదీ దాచకూడదు. అది గుర్తుపెట్టుకో. నిజాయితీగా ఉండు. నిజాయితీ గురించి ఈవిడికి చెప్తాడు నాన్న. ఆ మాటకొస్తే ఆ ఫైనాన్షియరే నిజాయితీగా ఉన్నాడు. అమ్మ గాజులు పోయినట్టే అని వదిలేసుకున్నా తిరిగి ఇచ్చాడు. రేయ్ వాడు మరీ డబ్బును భోంచేసే భూతంలో ఉన్నాడురా. ఎవరు? వాడా నువ్వా? నువ్వు ఏకంగా ఇంటిని భోంచేసేలా లేవా? నేను కూడా వాడి దగ్గర అప్పు తీసుకున్నాను. ఎప్పుడూ నన్ను లోపలేసి తాళం వేయలేదే. మావయ్య, అంతా అయిపోయింది కదా. ఇంకా ఈ బాలు అత్తయ్యనెందుకు మాటలతో బాధ పెడుతున్నాడు? ఏంటి అత్తగారికి కోడలు గారి సపోర్టా? అలాగే మీ ఆయన మింగిన 40 లక్షలు కూడా ఇప్పించు. ఎవ్వరి జోలికి రాను. ఈ చేతగానోడు నీ సంపాదన మీదే ఆధారపడి బతికేలా ఉన్నాడు. వీడెప్పుడు అంత డబ్బు తీర్చాలి? హలో, కాస్త అన్న రెస్పెక్ట్ ఇవ్వు. రెస్పెక్ట్ అడుక్కుంటే ఇచ్చేది కాదు, అది మనసులో నుంచి రావాలి. నాకు అది మా నాన్న లాంటి వాళ్ళని చూస్తేనే వస్తుంది. హలో, ఆపు. ఏంటి ఎదురుగా ఉంటే ఫోన్లో మాట్లాడినట్టు హలో హలో అంటావు? నాకు పేరుంది, బాలు అని. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. రెస్పెక్ట్ అడుక్కుంటే ఇచ్చేది కాదు, అది మనసులో నుంచి రావాలి. అమ్మ నా పార్లరమ్మో, నా మాట నాకే తిప్పికొట్టావు కదమ్మా. హ్మ్, అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరి మీద సెటైర్లు వేస్తే ఇలాగే తిరిగొస్తూ ఉంటాయి. మీ అన్నయ్యకి ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో బాగానే తెలుసులే రవి. అవతల వాళ్ళ ప్రవర్తనని బట్టే మర్యాద ఉంటుంది. ఏయ్ ఏయ్! కయ్యమని లేవకు. నీకు అసలు మాట్లాడే రైట్సే లేవు. ఇల్లు మింగినావిడ. మింగినా కక్కించారు కదా, ఇంకా ఎందుకు నా మీద పడేడుస్తావు? సరే, అదంతా వదిలేయండి. ఇక నుంచి ఈ పత్రాలు భద్రంగా పెట్టాలి. అదంతా నేను చూసుకుంటానులేండి. ఇలా ఇవ్వండి. పోవే అవతలకి. ఇంకా ఇస్తాననుకుంటున్నావా? ఇంకా ఏ మొహం పెట్టుకుని పత్రాలు నీకివ్వమని అడుగుతున్నా? ఏంటి మావయ్య? ఇలా రామ్మా. కొంచెం పక్కకి తప్పుకుంటావా ప్రభావతమ్మా? నీ పోస్టింగు ఊస్టింగ్ అయిపోయింది. ఈ పత్రాలు నువ్వే భద్రంగా దాచిపెట్టమ్మా. ఏంటండి, నా ఇంటి పత్రాలు దానికిస్తారేంటి? అదెంత, దాని లెక్కెంత? ఇవి తాకట్టు నుంచి బయటపడ్డానికి కారణమే మీనా. ఇవి తన దగ్గర ఉండడమే న్యాయం. అంటే అన్ని లక్షలు పెట్టి విడిపించింది నా కోడలు రోహిణి. తనకేం సంబంధం లేదా? పైగా ఈ ఇంటికి పెద్ద కోడలు. తనకే ఇవ్వండి. ఇద్దరు కలిసే కదా ఇంత పని చేశారు. దొందు దొందే, పెద్ద తేడా ఏం లేదు. రేయ్, ఈ ఇంట్లో ఎక్కువ సంపాదించేదే రోహిణి. మీ ఆవిళ్లాగా పూలమ్మి 5వ 10 సంపాదించడం లేదు. ఆ 5వ 10 సొంతంగా సంపాదిస్తుంది నా కోడలు. ఛీ, నా భార్య. నీ కోడల్లాగా
ఇల్లు తాకట్టు పెట్టించి సంపాదన మొదలు పెట్టలేదు. హలో, నా ఫోన్ తాత్కాలికంగా పనిచేయడం లేదు. నువ్వు కోడళ్ల మధ్య భేదాభిప్రాయాలు పుట్టించకు ప్రభావతి. ఏది ఎవరి దగ్గర ఉండాలో నాకు బాగా తెలుసు. పార్లర్ అమ్మ దగ్గర ఉంటే నాన్నకేం అభ్యంతరం లేదు. కానీ పక్కన వీడున్నాడే, రాత్రికి రాత్రే లక్ష మాయమైనట్టు పత్రాలు కూడా మాయమైపోతాయని భయం. ఆ తర్వాత నువ్వు మహానటి సావిత్రినే మరిపిస్తూ అయ్యయ్యో అయ్యయ్యో నా జ్ఞాపక శక్తి పోయింది, నేనే ఇచ్చాను అంటూ తల కొట్టుకుంటూ నటించాల్సి వస్తుంది. నానా, పార్లర్ అమ్మ చేతిలో పత్రాలు పెడితే పార్లర్లో వేసిన పౌడర్లాగే కాసేపట్లో మాయమైపోతాయి, గుర్తుపెట్టుకో. నా ఇంటి పత్రాలు నా చేతికే ఇవ్వండి. ఆ వడ్డీ వ్యాపారే మళ్ళీ నీ చేతికివ్వొద్దన్నాడు, వినలేదా? ఇక ముందు ఏ విషయంలోనూ నేను నిన్ను నమ్మను. మీనాకే ఇస్తాను. ఇదిగో అమ్మా. నాకొద్దు మావయ్య, అత్తయ్య గారికే ఇవ్వండి. ఏంటే, నా పత్రాలు నాకే భిక్ష వేయమంటున్నావా? తీసుకో, ఇస్తున్నారుగా. జాగ్రత్త మీనా, ఇంట్లో నేరస్తుల జాబితా పెరిగిపోయింది. హలో, హలో, నా ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నానా, బజార్కి వెళ్ళాలన్నావుగా, రా. హ్మ్. నీ కళ్ళు చల్లబడ్డాయా? కడుపు మంట చల్లారిందా? ఇప్పుడు నువ్వు సంతోషమేగా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అనుకున్నది సాధించుకున్నావు. పత్రాలు నీ చేతికొచ్చేలా చేసుకున్నావు. సాధించడం ఏంటత్తయ్య? మావయ్య నా చేతికిచ్చారు. ఏయ్, నటించకే. నాకంతా తెలుసు. ఇలా చూడు, పత్రాలు మాత్రమే నీ చేతికొచ్చాయి, ఈ ఇల్లు కాదు. మహా అయితే ఆ పత్రాలు నా చేతి నుండి నీ చేతికొచ్చుండొచ్చు. కాని ఆ పత్రాల మీద ఇంకా నా పేరే ఉంది, అది మర్చిపోకో. పావురాల గూళ్లాగా అద్దింట్లో బతికిందానివి. ఇంటి పత్రాలు చూసి నీ కొత్తగానే ఉంటుంది, బాగా చూసుకో. ఎందుకంటే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా మీకిలాంటి సొంతిల్లు ఎప్పటికీ ఉండదు కదా. మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య. నేను అద్దెంట్లోనే పుట్టాను, అద్దెంట్లోనే పెరిగాను. సొంతిల్లు కట్టుకోవాలి అన్న కనీసం ఆశపడనూ లేదు. అసలు ఆశపడ్డం కూడా తెలీదు. ఎందుకంటే మట్టిలో పుట్టిన వాళ్ళం కదా, చివరికి మట్టిలోనే కలిసిపోతాం. అది కూడా కేవలం 6 అడుగుల నేలలో. ఆ మాత్రం దానికి సొంతిల్లు, అద్దె ఇల్లు అంటూ ఆరాటపడ్డం ఎందుకు? ఏదీ శాశ్వతం కాదు. ఏంటే, తత్వం బోధిస్తున్నావా? నిజమే చెప్పాను. చూడండి, మీరు ఎన్ననుకున్నా నాకు నిజంగా ఈ ఇంటి మీద ఎలాంటి ఆశలు లేవు. అప్పటికి ఆ పత్రాలు మీకే ఇవ్వమని మావయ్య గారితో చెప్పాను. అయినా మీరు నన్నే నిందిస్తున్నారు. ఇంకా ఈ పత్రాలు ఇక్కడ ఉండకపోవడమే మంచిది. తీసుకోండి, ఇవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఏంటే, అహం చూపిస్తున్నావా? నీ చేత్తో ఇస్తే నేను తీసుకుంటాననుకున్నావా? నేనంత సిగ్గులేనిదాన్ని కాదు, గుర్తుంచుకో. వాటంతటవే నా చేతికొస్తాయి. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు నేనే ఇస్తున్నాను, తీసుకోండి. ఇవి మీవే కదా. ఓ, బావుందమ్మా. నువ్వు పెద్ద మహారాణివి. నువ్వు దానమిస్తే నేను చేతులు చాపి పుచ్చుకోవాలా? నాకంత కర్మ పట్టలేదు. ఇవి నా చేతికి ఎలా వస్తాయో చూడు. పత్రాలు తీసుకున్నదే కాకుండా అంతమంది ముందు వెటకారంగా నన్ను చూసి నవ్వుతావా? అయ్యో లేదత్తయ్య, నేను మామూలుగానే ఉన్నాను. ఏయ్, ఆపు. నువ్వేంటో నాకు బాగా తెలిసే. నువ్వు నన్ను చూసి నవ్వడం కాదు, నిన్ను చూసి ఏదో ఒకరోజు అందరూ నవ్వుతారు.
ఆ బాలుగాడు నిన్ను వెనకేసుకొస్తున్నాడని విర్రవీగిపోతున్నావేమో. ఏదో ఒక రోజు వాడే నిన్నింట్లోంచి తరిమేస్తాడు. చూస్తూ ఉంటూ. ఏంటి ఇద్దరికి సేమ్ ఐస్ క్రీమ్ తెచ్చావు? ఇది నీకు ఇష్టం కదా. నీకు ఇష్టమేనా? నీకేదిష్టమో అదే నా ఇష్టంగా మార్చుకోవాలనిపించింది. నీకంటూ ఒక టేస్ట్ నచ్చుతుంది కదా. నేనంత పర్టికులర్ ఏం కాదులే. టేస్ట్లెస్ ఫెల్లో. ఏయ్, రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకు నచ్చినవి కొన్ని వదులుకోవాలి, నచ్చనివి కొన్ని నేర్చుకోవాలి. అది లవర్స్ విషయంలోనే ఎందుకు అప్లై చేయాలి? పేరెంట్స్ కూడా ముఖ్యమే కదా. పేరెంట్స్ కోసం నచ్చినవి కొన్ని వదులుకోవాలి కదా. మరి నిన్ను వదులుకోలేకపోతున్నానేంటి? అదే ప్రేమలో ఉండే మాయ. ప్రేమించడం తప్పు కాదు, కానీ అట్రాక్షన్ ని కూడా ప్రేమ అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు తొందరపడి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండలేరు. అయినా నాది అట్రాక్షన్ కాదు, లవ్వే. నాది కూడా కోవేం కాదు, లవ్వే. మరెందుకు మాటి మాటికి భయపడుతూ ఉంటావు? అది భయం కాదు, గౌరవం. మా నాన్నకి మా అన్నకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అటు మీ అమ్మా నాన్న వీలైతే నన్ను మర్డర్ చేయించేదాకా వదిలేవాళ్ళు కాదు. నన్ను అన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా. నన్నప్పుడు మీరు ఊరుకోవచ్చు కదా. వెంటనే ఈ విషయం ప్రభావతికి చెప్పాలి. అసలు నువ్వు మా ఇంటికి రావడమే మానేసావు. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా నీకు? నీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. నాకు తెలియాల్సినవా? నీ రెండో కోడలు